ఎండ తీవ్రత అధికంగా ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తెలంగాణ మంత్రి సీతక్క హెచ్చరించారు. కూలీ పనులకు వెళ్లేవారు ఉదయం పూట వెళ్లి త్వరగా ఇంటికి చేరుకునేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కోల్ బెడ్ తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోందన్నారు. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అన్నారు మంత్రి సీతక్క. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఉదయం 6 గంటలకు బయటికి వెళ్తే 10 గంటల లోపు 11 గంటల లోపు ఇండ్లకు వచ్చే విధంగా మరి టైం బాండ్ను ఫిక్స్ చేసుకుంటే బాగుంటది. ఎక్కువ నీళ్లను కూడా తీసుకోవడం, నిమ్మకాయ గాని మజ్జిగ గాని తీసుకోవడం, తలకు గుడ్డలు లేదా క్యాప్లు ఏర్పాటు చేసుకుని బయటికి వస్తే బాగుంటది. వడగాల్పులు ఉన్నాయి. అదే విధంగా ఎండ కూడా హై టెంపరేచర్ 42 డిగ్రీస్ వరకు కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఈ కోల్ బెల్ట్ ఏరియా, గోదావరి పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతం ఇటు పెద్ద ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా